దక్షిణాది అందలతార సమంత ఇప్పుడు జీవితంలో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తుంది. తాను ప్రేమించిన వ్యక్తిని, తనను ప్రేమించే వ్యక్తిని పెందాడటం కంటే జీవితంలో గొప్ప క్షణాలు ఏముంటాయో చెప్పండి. అందుకే మంచి మూడ్లో ఉంటున్న సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో తమ అభిమానులతో ఆనంద క్షణాలను పంచుకుంటుంది. తాజాగా ఆస్క్ శామ్ హ్యాష్ ట్యాగ్తో అభిమానులతో ట్విట్టర్లో సంభాషించింది సమంత. అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు సమంత చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటిస్తున్న సందర్భంగా సమంత తన తోటి నటినట్ల గురించి, తన పెళ్లి ఏర్పాట్ల గురించి అన్నీ వివరించి చెప్పింది. అంతేకాదు ఎలాంటి ప్రశ్నలైనా నన్ను అడిగి తెలుసుకోండని ఫ్యాన్స్ను కోరింది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాకు తెలియని విషయాలు చెప్పండని ఓ అభిమాని కోరగా చాలా ఓపెన్గా ప్రిన్స్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. మహేష్ బాబుతో కలిసి పనిచేయడం చాలా ఎంజాయింగ్గా ఉంటుంది. సెట్ అంతా సందడి సందడిగా మారిపోతుంది. కానీ అతను షూటింగ్లో ఉన్నప్పుడు సీన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు కానీ ఎవ్వరు కూడా నవ్వకూడదు. షూటింగ్ బ్రేక్లో ఎంత సరదాగా ఉంటాడో తన పనికి ఆయన చాలా కట్టుబడి ఉంటాడు. ఒక్కసారి షూటింగ్కి వస్తే దాని గురించి ఆలోచిస్తాడు తప్ప వేరే దాని గురించి ఆలోచించడని సమంత చెప్పింది. ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, బ్రహ్మోత్సవాల చిత్రాల్లో నడిచిన సమంత సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, దూకుడు సెన్సేషనల్ హిట్గా మారాయి. కానీ బ్రహ్మోత్సవం చిత్రం మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ అగర్వాల్ కూడా నటించింది. మహేష్తో సమంత చేసిన చివరి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ప్రిన్స్ మహేష్ బాబుతో సమంత మధ్య ఉన్న ఆసక్తికరమైన సన్నిహిత సంబంధాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ప్రిన్స్ మహేష్ కూతురు సితారకు సమంత అంటే చెప్పలేనంత ఇష్టం. గతంలో బ్రహ్మోత్సవం సినిమాలో సమంత చేసిన సన్నివేశాన్ని ఇమిటేట్ చేస్తూ సితార చేసిన ఓ సీన్ వీడియో తీసి నమ్రత షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే. మరో అభిమాని అడుగుతూ నాగచైతన్యకు మీకు మధ్య వచ్చే సాధారణమైన డిస్కషన్ దేనిపై ఉంటుందని అడిగితే ఆ ప్రశ్నకు సామ్ సమాధానమిస్తూ డిన్నర్కి ఏం తిందామని మాట్లాడుకుంటామని సమంత చెప్పింది. అంతకంటే కామన్ పాయింట్ ఏమీ ఉండదని సమంత పేర్కొంది. ప్రస్తుతం సమంత రామ్ చరణ్తో రంగస్థలం, 1985 విజయ్ మెర్సల్తో నాగార్జునతో రాజుగారి గది 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే సావిత్రి బయోపిక్లో కూడా అతిథి పాత్రను సమంత పోషిస్తుంది. అలాగే తమిళంలో శివకార్తికేయన్ చిత్రంలో కూడా నటిస్తుంది.